బ్యాక్ టు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా అడవి ఒడిలో సంబరం మొదలైంది. దైవ భక్తితో అడవి బిడ్డలు పరవశించిపోతున్నారు. కొండ కోణల నుంచి బయలుదేరి బండెనక్కడ బండి కట్టి వేలాదిగా నాగోబా సన్నిధికి చేరుకుంటున్నారు. అనాదిగా వస్తోన్న ఆచారాలు, వందల సంవత్సరాల కట్టుబాట్లు, గిరిజనులకే సొంతమైన సంప్రదాయాలు వెరసి నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిమ గిరిజన పండుగైన నాగోబా జాతర అక్కడి గిరిజనుల సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం. అమావాస్య లోకమంతా చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజు. కానీ ఆదిలాబాద్ గిరిజనులకు మాత్రం అది పులకరించే రోజు. పుష్యమాసం నెలవంక కనిపించగానే మెస్రం వంశ గిరిజనుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ఆదిలాబాద్ గిరిజనులు నాగోబా జాతర జరుపుకుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాలు, వేల సంవత్సరాల సాంప్రదాయాలు, కేవలం గిరిజనులకే సొంతమైన కఠిన నియమాలు వెరసి నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఉంది నాగోబా ఆలయం. అడవి అందాల మధ్య కొండ కోనలపై అత్యంత వేడుకగా ఈ జాతర సాగుతుంది. ఈ జాతరకు తెలంగాణ, ఏపీ నుండే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. సాంప్రదాయబద్ధంగా ఈ నెల 27న మొదలైన ఈ ఉత్సవం 4 రోజుల పాటు సాగుతుంది. జాతర ముగిసిన వారం 10 రోజుల వరకు జనం తరలివస్తారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగ నాగోబా జాతర. తరతరాల చరిత్ర కలిగిన నాగోబా జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉత్సవాల కోసం ఏడాది 40 లక్షలతో ఏర్పాట్లు చేశారు అధికారులు. వేల సంవత్సరాల చరిత్ర గల గోండు సాంప్రదాయాలకు నాగోబా జాతరను నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. తరతరాల సాంప్రదాయంలో భాగంగా ఏటా పుష్యమాస అమావాస్య ప్రారంభ ఘడియల్లో తమ ఆరాధ్య దేవత నాగోబాను పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించడం, అనంతరం 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయడం మేస్రం వంశస్థుల సంప్రదాయంలో భాగం. ఈ జాతర సందర్భంగా పూర్వీకులు ప్రత్యక్షమవుతారని వీళ్ల నమ్మకం. పూషమాసం నెలవంక చూసిన తర్వాత ఈ మహాపూజ అనేది నాగోబా జాతర జరుగుతుంది. ఈ వంశంలో మేము తరతరాల నుంచి చేస్తూ వస్తున్నాము. అందులో మేము ఎందరైతే మిశ్రమ వంశస్థులు ఉన్నామో వాళ్ళతో పాటు ఇతరులు కూడా మా యొక్క బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చేసి ఈ మహాపూజను పాల్గొని మాతోటి ఈ పూజ నిర్వహిస్తారు. ఆదివాసీల్లోని 4 ప్రధాన తెగల్లో మేస్రం వంశం ఒకటి. వీరు నాగదేవత అంటే నాగోబాను తమ మూల పురుషుడిగా భావిస్తారు. ప్రతి ఏటా 3 రోజుల పాటు నిర్వహించే నాగోబా జాతర 4వ రోజున ఆలయం వద్ద నిర్వహించే గిరిజన దర్బార్తో ముగుస్తుంది. అధికారికంగా దర్బార్తో జాతర ముగిసినప్పటికీ మరో వారం రోజుల పాటు ఇక్కడికి వచ్చే భక్తులతో కెస్లాపూర్ పరిసరాలన్నీ కిటకిటలాడతాయి. ఈ నాగోబా అనేది మేము చాలా ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి వస్తున్నా. మనకు ముఖ్య విధంగా మంచిగా అవుతుంది. కానీ నాగోబా అనేది అది అనగారిన కులాల ఐక్యతగా ఏర్పడేది. ఈ ఐక్యత కూడా కొనసాగాలని ఆ నాగోబా దేవతను మొక్కుతున్నాను. మా నాన్న, మా దాదాతో పాటు మేము కెస్లాపూర్ వచ్చేసి దర్శనం చేస్తున్నాము. ఇక్కడ వచ్చి దర్శనం చేసిపోతే మాకు పంటలు పడతాయి, మన ఆరోగ్యంగా ఉంటాము, మా పిల్లలు బాగా చక్కగా ఉంటారు, మేము కూడా మంచిగా ఉంటామని, మంచిగా ఉండాలని మేము దేవుని ఇక్కడ కోరుకుంటాం సార్. జాతర సందర్భంగా నూతన వధూవరులు ఇక్కడికి చేరుకుని నాగోబాను దర్శించుకోవడం గిరిజన సంస్కృతిలో ఆచారం. అంతేకాకుండా ఇక్కడి గిరిజనులందరికీ ఈ వధూవరులను పరిచయం చేయడం వీళ్ల తెగలోని అన్యోన్యతా భావానికి నిదర్శనం. మాకు తింతందుకు ఏం లేకున్నా కానీ మాకు దేవుడు ముఖ్యం, మా సాంప్రదాయం మాకు ముఖ్యం. మేము మా ఆడబిడ్డలు మాకు, మేము వాళ్ళకు ఇట్లా ఒకరికి ఒకరు కౌలుకుంటాము మంచిగా. నాగోబా దర్శనం కోసం వచ్చే గిరిజనుల్లో అధిక శాతం అనాదిగా వస్తున్న ఎడ్ల బండ్లనే ఉపయోగించడం
మరో విశేషం. నాగోబా జాతర అంటే అడవి బిడ్డల మనసు సంతోషంగా పులకరిస్తుంది. ఎప్పుడెప్పుడు జాతరకు వెళదామా అని గిరిపుత్రులు ఉవ్విళ్లూడతారు. ప్రత్యేకమైన వారి జీవన విధానంలో అపురూప వేదిక ఈ జాతర. మిశ్రం వంశస్థులు సామూహికంగా జరుపుకునే పండుగ కోసం ఈ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది గిరిపుత్రులు తరలివస్తారు. మామూలు రోజుల్లో కెస్లాపూర్ జనాభా 400కు మించదు. కానీ పండుగ నాడు లక్షలాది మందితో ఈ గ్రామం జనారణ్యంగా మారుతుంది. గిరిజనుల కుంభమేళాగా చెప్పుకునే నాగోబా జాతర అత్యంతం ఆసక్తికరమైన సాంప్రదాయాలను సాక్షాత్కరిస్తుంది. పుష్యమాస పౌర్ణమి రోజున చంద్రదర్శనం చేసుకునే స్థానిక మేసనం వంశీయులు ఆ తదుపరి రోజునే ఒకచోట సమావేశమై జాతర కోసం చర్చించుకుంటారు. తరువాత నాగదేవత పూజకవసరమైన మట్టి పాత్రల తయారీ కోసం ఇచ్చోడ మండలంలోని కుమ్మరుల వద్దకు ఎడ్లబండ్లపై బయలుదేరి మట్టి కలశాల కోసం గౌరవ ఆదేశాలిస్తారు. అనంతరం మరోసారి సమావేశం నిర్వహించుకుని జన్నారం మండలం నుండి గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి పయనమవుతారు. తెల్లటి వస్త్రాలతో పాదరక్షలు ధరించకుండా కాలినడకన దాదాపు 70 కిలోమీటర్ల దూరం నుండి నదీ జలాలను తీసుకొస్తారు గిరిజనులు. మార్గంలోని గ్రామాలకు చెందిన గిరిజనులందరూ వీరికి సాదర ఆహ్వానం పలికి తమ కుల సంప్రదాయ పద్ధతుల్లో ఆతిథ్యమిస్తారు. అమావాస్యకు 5 రోజుల ముందు ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకునే మేసరం వంశ పెద్దలు అక్కడ ఇంద్రాయిగా పేర్కొనబడే తమ కులదేవత ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేస్లాపూర్కు పయనమవుతారు. ఇక్కడ నుంచి గోదావరి జలాలను తీసుకురావడానికి కాలినడకన దాదాపు 80-160 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి జలాలను తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పటికీ అధునాతమైనటువంటి సౌకర్యాలు ఎన్ని ఉన్నా వారి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వారు ప్రయాణం చేసి తీసుకురావడం అనేది జరుగుతుంది. తర్వాత పూజ కన్నా 5 రోజుల ముందు ఇక్కడ ఉన్నటువంటి వటవృక్షం ఏదైతుందో మర్రి చెట్టు వద్ద మెస్రం వాళ్ళందరూ ఉండి అక్కడ మెస్రంలకు చెందినటువంటి నాగోబ యొక్క చరిత్రను పాడి వినిపించడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత పుష్యమాసం అమావాస్య రోజున మహాపూజ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. అమావాస్య ఘడియలు ప్రారంభం కాగానే పంచామృతం నదీ జలాలతో నాగదేవతకు అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమావాస్య ఘడియలు ప్రారంభమైన తర్వాత మొదట మేసరం వంశీయులు నాగోబాను దర్శించుకున్నాకే ఇతరులకు దర్శనం ఉంటుంది. జాతరకు వచ్చే మేసరం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. 5 రోజుల పాటు అక్కడే ఉండే వీరందరూ ప్రతిరోజు నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నైవేద్యాలు సమర్పిస్తారు. అమావాస్య నుండి దర్బార్ నిర్వహించే వరకు కొనసాగే ఈ వేడుకల రోజుల్లో లక్షలాది మంది గిరిజనులు గిరిజనేతర భక్తులతో ఆలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారుతాయి. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. గిరిజనులు తమ సమస్యల పరిష్కార వేదికగా దీన్ని పరిగణిస్తారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిర్వహిస్తుండటంతో దర్బార్కు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఉన్నతాధికారులు హాజరవుతారు. గతంలో గిరిజనుల సమస్యలకు వారి పెద్దల ద్వారా సత్వర పరిష్కారం లభించేదని, కానీ ఇప్పుడు ఈ దర్బార్ వేదిక కేవలం రాజకీయ ప్రసంగాలకు, అమలుకు నోచుకోని వాగ్దానాలకే పరిమితమవుతోందనే ఆవేదన గిరిజనుల నుండి వ్యక్తమవుతోంది. ట్రైబల్స్ కోసం ఎన్నో గొప్ప అవకాశాలు తీసుకొస్తున్నారు. ఇవాళ ఆశ్రమ పాఠశాలలు అనేటువంటి ఈవెన్ పిల్లలకి, ఆడపిల్లలకి డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, ఆశ్రమ పాఠశాలలు అనేవి చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. ముఖ్యంగా మన గోల్డ్ పిల్లలందరూ కూడా చదువు వైపుగా వాళ్ళని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ప్రస్తుతం సాంప్రదాయ పండుగలు క్రమంగా కనుమరుగవుతున్న పరిస్థితి. కానీ గిరిజనులు మాత్రం 100 ఏళ్లుగా తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. అందుకు కారణం గిరిజనులకు వారి సంస్కృతిపై గల ఆదరాభిమానాలే.